హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో ఎవరు మిస్ కాకుండా చూడండి. సో ఎందుకంటే ఇప్పుడు దాకా నా బట్టలు, మా పిల్లల బట్టల కబోర్డ్సే చూసుంటారు. సో ఇప్పుడైతే మా వారి షర్ట్లు, ప్యాంట్లు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇవి వచ్చినప్పుడు మా వారి షర్ట్స్ అనమాట. సో ఇవన్నీ మా వారి బట్టలు అనమాట. చూసారు కదా మీరు. చాలామంది జెంట్స్ అయితే కనుక ఇప్పుడు వీడియో చూస్తుంటే ఎవరైతే తిట్టుకోవద్దు బ్రో, ఎందుకంటే లేడీస్కి చాలామంది ప్రతి ఇళ్లలో లేడీస్లో ఇంట్లో కబోర్డ్లో ఎక్కువ ఉంటాయి, జెంట్స్కి చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో జెంట్స్ ఎవరైనా కొనుక్కోమన్నా కానీ ప్రతి ఇంట్లో నాకు వద్దులే, ఎందుకు ఉన్నాయి, మీరు తీసుకోండి పిల్లలకి మీకు అంటారు. సో మా ఇంట్లో కూడా అదే సేమ్ అనమాట. మా వారిని తీసుకోమన్నా తీసుకోరు. ఎప్పుడన్నా ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు కానీ, లేదా మ్యారేజ్ అప్పుడు, ఏదైనా ఫ్రెండ్స్తో ఉన్న గెట్ టుగెదర్ పార్టీలు ఉన్నప్పుడు అలాంటప్పుడే తీసుకుంటారనమాట. అలా అని చెప్పి నేను మా వారికి ఏదైనా నాకు నచ్చినప్పుడైతే నేను బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మా వారికి ఏదైనా షర్ట్ బాగుంటుంది కలర్ అనుకుంటే తీసుకుంటాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడైతే నేను వచ్చినప్పటికి ఇవన్నీ నేను ఐరన్ అయితే చేపించాను. సో ఇవన్నీ నేను ఫోల్డింగ్ చేసినాయి అనమాట. చూడండి, ప్యాంట్లు కానీ షర్ట్స్ కానీ. ఫ్రెండ్స్ మీరు కనుక మీ ఇళ్లలో ఎలా జెంట్స్ బట్టలు ఎలా ఫోల్డింగ్ చేస్తారనేది కనుక కంపల్సరీగా నాకు మెన్షన్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ నేను చూపించిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.